వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో అనేక స్కామ్లకు పాల్పడి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిందని జనసేన నాయకులు వాసిరెడ్డి శివ, ఆకుల శ్రీనివాసులు ఆరోపించారు. కాకినాడ సంత చెరువు వద్ద జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ అందరం నోట కార్యక్రమంలో భాగంగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్యానర్లు, జెండాలు పట్టుకుని ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను బయటకు తీసి వారిని జైలుకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో బడ్డి సుజాత, మరియా, సోని, శివ, యశ్వంత్, దారపు సతీష్, మనోహర్ లాల్ గుప్తా, ముమ్మిడి కోటేశ్వరరావు, వాసిరెడ్డి కుమార్, బ్రహ్మాజీ, వాసిరెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన సైకో ఆనందంతో ప్రజలను మోసం చేసి ప్రజలకి అభి మాటలు చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి వచ్చిన డబ్బు అంతా కూడా తన ఖజానాలో దోచుకుంటాడు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా దీనిలో పోరాటం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలన్నీ కూడా బయటికి చేస్తాం. అలాగే స్కామ్లన్నీ కూడా ప్రజలకి ఆ చేరువయ్యేలాగా మేము అన్ని చెప్తామని తెలియజేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతి దిగుతాడు. ఆయన సొంత ఎమ్మెల్యేలు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. మరింత రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పోతారు. అతను కూడా అధికారం పోయి చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఆటలేనోడు ఎవడుంటాడు ఈ రోజుల్లోని 2 ఫ్యాన్లు 2 లైట్లు వేసుకుంటాడు. కానీ 300 యూనిట్లు దాటితే ఈ రోజున ప్రతి పథకం కట్టేసేసి పరిస్థితి వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్. ఏ పథకాల పేరు చెప్పుకొని అధికారం ఎక్కారో అదే పథకాలను కోత కోసి ఈ రోజుని ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యవస్థని, ప్రతి ఒక్క జనాల్ని మోసం చేసుకొని ఈ రోజుని ఈ పరిస్థితికి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో మీరు ఎంతమందిని అయితే మోసం చేశారో అంతమంది ఎదురు తిరిగి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిన తర్వాత మిమ్మల్ని ప్రతిదీ ఒకటి బయటికి తీసి మిమ్మల్ని గద్దె దింపుదామని ప్రభుత్వం స్థాపించిన తర్వాత మీరు ఎలాగ జైల్లోకి వెళ్తాం ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి భావజాలను తీసుకెళ్లి ఆ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం.